హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక గుడికి అయితే వెళ్ళాలి. నేను మా పెద్దోడు, చిన్నోడు, మా మిస్సెస్ నలుగురం కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాం. సో మా కాడ శ్రీరాముల కళ్యాణం అనేది ఎలా జరుగుతుందో సో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఈరోజు ఫుల్ లాగ్ అనేది అయితే తీస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నా. సో ఇంట్లో అయితే పూజ అయిపోయింది అనమాట. ఇక పూజ అయిపోయినాక ఇక నేను రెడీ అయ్యి ఇద్దరం కలిసి, నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఇక దేవుడికి దండం పెట్టుకొని ఇక తను అక్షంతలు తీసుకొని నన్ను ఆశీర్వదించమంటుంది. యాక్చువల్గా నాకైతే కాలు పట్టుకోవడం అయితే ఇష్టం ఉండదు. తను నాకంటే చిన్న అయినా, నా భార్య అయినా సరే నాకైతే ఇష్టం ఉండదు. కానీ శ్రీరామనవమి నాడు ఇక భర్త ఆశీర్వాదం భార్యకి దొరికితే అది చాలా ఇల్లంతా చాలా సుఖ సంతోషాలతో ఉంటుందంట. సో మా మిస్సెస్ చెప్పింది. ఇక అందుకే ఇక నాకు ఇష్టం లేదన్నా కూడా ఏం కాదు ఆశీర్వదించాలంటే ఇక ఆశీర్వదించాలి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ఎవరైనా సరే నాకంటే చిన్నవారైనా సరే నాకు నా కాలు పట్టుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదు. సో ఇక పులిహారం అయితే చేశారు. సో నెక్స్ట్ మా వాడు మాట్లాడతారు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అన్న, ఎట్లా హాయ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే మేమైతే ఇంట్లో పూజ చేసుకున్నాము, పులిహారం తిన్నాము. కాదు చెప్పు. మేమైతే పులిహారం తిన్నాము. మీరు తిన్నారాను? మీరు పులిహార తిన్నారా? మీరు తిన్నారాను? నేనైతే తిన్నాను అను. మీరు గుడికి వెళ్ళారా? మీరైతే గుడికి వెళ్తున్నారా? చెప్పు. సో ఇక మేమైతే మా ఊరి మా ఊరి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. ఇక చూడండి, జనం ఇప్పుడే వచ్చారనమాట. సో అక్కడ అయ్యగారు అయితే పెళ్లి చేస్తుండు. సో మా కాడైతే శ్రీరామనవమి అనేది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఇక ఫస్ట్ నుంచి కూడా మా కాడైతే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. నాకు ఈ ఉగాది తర్వాత వచ్చే పండుగ శ్రీరామనవమి అంటే నాకైతే ఆ రోజు ఎంతో ఇక స్పెషల్ అనేది అనుకుంటా. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పండుగ. మంచి దగ్గర జన్మన్యసాధారణే జాతం శ్రీ రఘునాయకస్య జననం జయాదికం మంగళం. సుమోత్తసావధాన శుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్ని సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనేకమాత వధూ వరాభ్యాం వరదా భవంతు. సుమోత్తసావధాన శుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుమోత్త సావధాన. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గ్రేగం స్వరామే సావధాన. సుమూర్తి సావధాన శుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ. సీతారాములను చూడండి ఎంత చక్కగా ఉన్నారు. అసలు నాకైతే ఫ్రెండ్స్ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ఎందుకంటే అంత ఏదైనా మనం దేవుణ్ణి అంత దగ్గరుండి చూసినప్పుడు అసలు మనం మన మైండ్లో ఏ థాట్స్ ఉండవు. అంత ప్రశాంతంగా, అంత రిలీఫ్గా ఉంటుంది అనమాట. దేవుడి దగ్గరలో, దేవుడి సన్నిధిలో ఉండి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవుడిని ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే సీతారాములు అన్నమాట. సో ఇక కళ్యాణం అనేది అయిపోయిందనమాట. సో కళ్యాణం చూసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మనం చేనికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే
ఈ మొక్కజొన్న తడి అయిపోయింది. ఇక మా కాడ కాలకట్ట మీద మోటార్లు అనేది తీసుకొని పోతారు. సో మోటార్లు అనేవి అయితే తీసుకొని రావాలి. సో ఇక ఇప్పుడైతే చేను కాడికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే మోటార్ బెక్కి రావాలన్నమాట. సో అక్కడ నిన్నటితో లాస్ట్ మొక్కజొన్న తడి అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేశారు రమ్మని, ట్రాక్టర్ వేసుకొని పోవాలా. సో అది కూడా లాగ్ తీస్తా చూడండి. సో ఇక చేనుకైతే పోతున్నా మోటార్ వేసుకొద్దామని. అది ఇది మన బండి, ఇది ఈ వీడియో కూడా తీస్తా. కనుక దుబ్బ చూసి 2 లేస్తారు. 4 అంటే ఆడతారు మినిమం ఉంటుంది. మీలో 744 ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి. సో ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్, నాకైతే 44 అంటే ఏమి ఇష్టం బండి. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. నాకు ఈ బండి ఎంత పడ్డది, ఏ మోడల్ అనేది అయితే ఒక వీడియో అయితే తీస్తాను. సో నాకైతే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అందరూ మన వీడియోస్ని అయితే షేర్ చేయాలని అయితే కోరుకుంటున్నా. సో మేమైతే నెక్స్ట్ అయితే మోటార్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక మేము మోటార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ ఆల్రెడీ మోటార్ ఇప్పేసి రెడీగా ఉన్నారు. ఇక రివర్స్ పెట్టేసి ఇక మోటార్ అనేది అయితే లోనికి ఎక్కించాము. మోటార్ ఫుట్బాల్ పైపు. సో ఇది ఇంత తొందరగా ఈసారి ఎందుకు పీక్కొని పోతున్నాం అంటే, ఆల్రెడీ మా కాడ కాలకట్ట మీద 2 మోటార్లు పోయినాయి. సో అందుకే అనేది అయితే పీకేసుకొని వెళ్తున్నాను. సో మోటార్లు చూసిరుగా వేసపోతున్నాయి ఇంటికి. ఇక అవి కూడా నా సొంత మోటార్లు కావు. ఇక్కడ ఎకరానికి 5,000 మా కాడ మొక్కదారు నీళ్ళు పెట్టినాను చూసిగా. కాబట్టి ఏంటంటే చూసి తీసుకుంటారు అన్నమాట. అందుకే వేసపోతాను. చిన్న స్పీడ్ పోతే ఉల్టా పడతా అయితే వాటర్లో దెంగుతాయి. ఒక్కడ కూడా ఉండదు ఇక. అందుకే చిన్నగా పోతున్నా. సో ఏదో కానీ ఈ పురుగులు ఏం బాగుతున్నాయి సర్కారు కంపకుండా. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాము. ఊళ్ళో అయితే దగ్గరికి ఎవరికైతే వచ్చేసాము. రోడ్డు మీద అంతలోకి తీసుకొని పోవాలి బండి. కానీ ఏదైనా ఫ్రెండ్స్, ఈవినింగ్ సన్సెట్ మాత్రం మామూలుగా ఉండదు. సో చూడండి, అసలు అలా సన్సెట్లో ప్రశాంతంగా పల్లె పాటలు పెట్టుకొని పోతుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఏదైనా టాటర్ లైఫ్ ఎంజాయ్ వేరు. నెక్స్ట్ అయితే దేవుడి కాడికి పోవాలి ఊరేగింపుకి. సో అది కూడా చూపిస్తా. సో మా బజార్కి అయితే రాములూరు అయితే వచ్చారు ఊరేగింపు. సో మావాడు మాత్రం మేళం అంటే పడి చచ్చిపోతాడు ఫ్రెండ్స్. అసలు డ్యాన్స్ చూడండి ఎట్టేస్తాడు వాడు. మొత్తం ఆగిద్దిలే, బిందె పట్టుకోం మొత్తం ఆగిద్ది. సో స్వామివారు అయితే మా ఇంటి ముందుకు వచ్చేసారు. ఇక మిస్సెస్ ఇక నీళ్ళు ఆరబోసి కొబ్బరికాయ కొట్టి ఇక తీర్థప్రసాదాలు అనేది అయితే తీసుకుంటారు. సో చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో అసలు ఊరేగింపుకి అయితే ఫ్రెండ్స్ నేనైతే నా ట్రాక్టర్ పెడదాం అనుకున్నా, కానీ ఇక ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఎందుకంటే ఆ అదృష్టం అనేది ఎవరికీ రాదు. దేవుడు మన ట్రక్కులో ఉండి మనం దేవుడిని ఊరంతా ఊరేగింపుతుంటే ఆ ఫీలింగ్ అనేది వేరనమాట. అదృష్టం అనేది అయితే అందరికీ కలగదు. సో నేను తీసుకుందాం నేను చాలా రిక్వెస్ట్ అయితే చేశాను. సో నేను పెడతా బండి, మన బండి ఉందని చెప్పా, కానీ ఆల్రెడీ వాళ్ళు 5 days ముందు నుంచి చెప్పారంట ఈ బండి వాళ్ళు. సో అందుకే ఇక బండి అనేది అయితే పెట్టేశారనమాట. నా కోరిక రాముల వారిని ఊరంతా తిప్పాలని నా బండిలో. కానీ ఇక ఎప్పుడైనా ఈసారి నెక్స్ట్ ఇయర్ అన్నా చూడాలి ఇక. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి వ్లాగ్ అనేది. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీరామ్.